రావాలన్నా దానివల్లే, గౌరవం రావాలన్నా దానివల్లే, ఉన్నది ఎగిరిపోవాలన్నా దానివల్లే. అందుకే దేవుడు అంటున్నాడు, అసలు దాన్ని ముందు పెట్టుకో, అవసరానికి ఉపయోగించు, దాన్ని ఎలా వాడాలో అలా వాడు. ఎలా వాడాలి ప్రభువా? దాన్ని ఎలా వాడాలంటే దానికి ఒక బడ్జెట్ వేసుకోవాలంట. జాతకం ఇది వాడితే కనుక మళ్ళీ చెప్తున్నాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను. ఎలా వాడాలి, దానికి బడ్జెట్ లెక్క ఎలా వేయాలి, దానికి ఎలా వేయాలంటే తిమోతి పత్రికలో చెప్తాడు. ఒకసారి చూడండి, తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మిక ఉంచిన, అది సూత్రం. ఇప్పుడు చెప్పండి, యెహోవామందు ధారాళముగా అనుగ్రహించేది ఎవరట? చెప్పండి, దేవుడు. యెహోవామందు సమాధానకరంగా ఉండాలంటే మనకు ఫైనాన్స్ అనుగ్రహించేది ఎవరట? దేవుడు. ఈ భూమి మీద శాంతి సమాధానంతో ఉండాలంటే ఈ బడ్జెట్ లెక్కంతా చూసేది ఎవరట? దేవుడు. మనమేమనుకుంటాం, డబ్బు ఉంటే కొండ మీద కోతి, చెప్పండి, కిందకు వస్తుంది. నడుతున్నాను, కోతి వస్తుందేమో కానీ సమాధానం రాదు, గుర్తుపెట్టుకో. డబ్బుంటే అన్నీ వస్తాయి అనుకుంటే, డబ్బుంటే కొండ మీద కోతులు వస్తాయి అనుకుంటే, ఆ అనంత అంబానీకి ఆరోగ్యం రావాలి, వచ్చిందా? 6,000 కోట్లెట్టి పెళ్లి చేసుకున్నాడు. 6,000 కోట్లెట్టి అబ్బాయి 6,000 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటే ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చాడు, బాక్సర్లను తీసుకొచ్చాడు, WWE ఫైటర్లను తీసుకొచ్చాడు, జాన్ సినా లాంటి ఫైటర్స్ అక్కడ పెళ్లికి వచ్చారు. ఆ ఎవరైతే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఈ ఖాన్లందరూ కలిసి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారు. ఆ ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, ఆ అమ్మాయికి 30 కోట్లు అన్నీ ఇచ్చారు. పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకి, వచ్చిన వాళ్ళకి వాచి కోట్లు, 2 కోట్ల రూపాయలు వాచి సెలబ్రిటీలు గిఫ్ట్ ఇచ్చారు. ఎంత డబ్బు ఉంది, రాష్ట్రాన్ని దేశాన్ని కొనేసే డబ్బు ఉంది. డబ్బుంటే కొండ మీద కోతి కాదు, సెలబ్రిటీలు జాన్సన్ అందరినీ తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బుతో వాళ్ళ జీవితంలో సమాధానం, ఆరోగ్యం తీసుకురాగలిగారా? అసాధ్యం, గుర్తుపెట్టుకోండి. డబ్బులు, మళ్ళీ చెప్తాను, డబ్బులున్నా డబ్బులు లేకపోయినా మన ఉనికి, మన ప్రజెన్స్ ఎప్పుడు ఇక్కడ శాశ్వతం కాదు. మన ఉనికి ఎక్కడట చెప్పండి? నాకు చెప్పాడు ఆ టెస్ట్లో, పరలోకమందు కూర్చుకోండి, అక్కడ మీ ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఆ ప్రజెన్స్లో ఉండాలంటే దీన్ని ఎలా వాడాలో చెబుతున్నాడు చూడండి. అదే వచ్చిన చదువుతాడు. యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఉంటే గర్వం వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. కళ్ళు ఇక్కడ ఉండవు, చెప్పండి, నెత్తి మీద పోతాయి, మాట మారిపోద్ది, సూప్ మారిపోద్ది, ఎక్కువ మాట్లాడుతా చెప్పరా అంటారు. రోడ్ల మీద గొడవలు వచ్చినాయి అనుకోండి, ఈ పక్కతోడికి ఇడికి గొడవ వచ్చింది అనుకోండి, ఆ రోడ్డు గొడవ, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, రోడ్డు కొనేస్తాను ఏమనుకుంటున్నావు అన్నాడంట. రోడ్డు కొనేస్తాడు, ఇల్లు కొనేస్తాడు, ఏమనుకుంటారు. మా ఊర్లో దొంగతనాలు ఎక్కువ చేశారు. నా చిన్నప్పుడు ఆ రిలయన్స్ బ్యాటర్లో దొంగతనాలు ఎక్కువ చేసేవారు. అప్పుడు దొరకకపోతారు వాళ్ళు, చాలా దొంగతనాలు, తమ్ముడాల ఏరియా చాలా దొంగతనాలు చేసేవారు. దొరకకపోతారు, మొత్తం బ్యాచ్ అందరూ అలవాటు పడిపోయారు వ్యసనాలకి, అలా అలవాటు పడిపోయి దేవుని దేవాల కేసులు పడలేదు, పోయాయి. కాకపోతే వాళ్ళు ఎలా దొరికారంటే, ఆ సరిగ్గా మార్కెట్ ఏరియాకి వెళ్ళే దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది. అక్కడ అది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక రైస్ మిల్ ఉంటుంది. ఆ రైస్ మిల్ ఓనర్తో గొడవ వచ్చిందండి వీళ్ళకి. ఆ గొడవ వచ్చినప్పుడు వీళ్ళు కొట్టిన డైలాగ్ ఏంటి చెప్పినా, నీ రైస్ మిల్ ఎంత చెప్పుకొనేస్తాం అన్న. అక్కడ దొరికారు, రైస్ మిల్ కొనేస్తాను అంటున్నారేట్రా. అప్పుడు డౌట్ వచ్చింది, వీళ్ళు ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనగానే మొత్తం దొంగతనం, రిలయన్స్ కేబుల్ దొంగతనం చేస్తాను. అప్పుడు తెలిసింది, నడుతున్నాను. ఆ మాటలు, ఆ డబ్బు ఏం చేస్తుంది అనుకున్నారో, పొగర. ఆ డబ్బు ఏం చేస్తుంది, సూపు మారుస్తుంది, మాట మారుస్తుంది, చివరికి ఎదుటోడితో ఆ గౌరవాన్ని ఇస్తాను చూస్తారు, ఆ గౌరవం కూడా మార్చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అలా హ్యాండిల్ చేయాలి. అందుకే యెహోవామందు డబ్బు విషయంలో జాగ్రత్త. అది గర్వం వస్తే దేవుని ఎదుట నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి కింద చెప్తున్నాడు చూడండి. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తముగు మనకి ధారాళముగా దయచేయి. దేవుని యందే నమ్మిక ఉంచుడి అని ఆజ్ఞాపించు. ఇది ఫస్ట్ పాయింట్. డబ్బుల విషయంలో దేవుడా ధనం అంటే దేనికి ఓటేయాలి చెప్పండి? దేవుడు. ఈ దేవుడి కోసం ఎంత ధనమైనా ఖర్చు పెడితే, దేవుడి కోసం ఎన్నైనా చేస్తా అని చెబుతూ దేవుడినే నమ్మమని చెప్పు తిమోతి కింద కట్టినారు. వారు వాస్తవమైన
జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు లింక్ ఇస్తున్నారు చూడండి. మంచి పునాది తమ కొరకు ఏసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకి పాలు ఇచ్చేవారే ఉండవలనని. దట్ ఈజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది తెలిస్తే చాలు డబ్బుని వెనకాల మళ్ళీ చెప్తాను పరిగెట్టుకొస్తాం. ఎలా పరిగెట్టుకొస్తుంది 3 చెప్తున్నాడు. ఒకట డబ్బుని 3 భాగాలుగా ఉపయోగించాలట. ఎలా ఉపయోగించాలి? 1 దేవుడు, 2 నువ్వు, 3 ఇతరులకి. గుర్తుపెట్టు. నీ దగ్గర దేవుడు ఒక 10 పెట్టాడో, ఒక 100 పెట్టాడో, ఒక 1,00,000 పెట్టాడో, లేదా 1,00,00,000 పెట్టాడో, దాన్ని ఎలా వాడాలి? దానికి ఒక మేనేజ్మెంట్ ఉంది. ఎలా ఉండాలంటే 1 నేను దేవుడి కొరకు ఖర్చు చేయాలట, 2 నా కుటుంబం కొరకు నా కొరకు ఖర్చు చేసుకోవాలట, 3 ఇతరుల కొరకు కూడా నేను ఖర్చు చేయాలట. మనం ఆ పై 2 చేయం. ఏం చేస్తాం చెప్పండి? మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటాం. అందుకే ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుడికి ఇచ్చేది 10, అది నీ వ్యవహారాలు ఖర్చు పెట్టేది lakhs of money కాదా? లేరా? ఎక్కడో రేరుగా ఉంటారు దేవుడికి వెనక ముందు ఆలోచించకుండా దేవుని కోసం ఆస్తులు ఇచ్చేసి వాళ్ళు ఎక్కడో రేరుగా ఉంటారు. నాకు తెలుసు కొంతమంది అక్కడక్కడ. కానీ చాలా మందిని మీరు గమనించండి, మనం దేవుని కోసం అనగానే నలిగిపోయిన 10 రూపాయలు, మనకేం కానుకేయమని కానీ మీకు ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. నలిగిపోయిన 10 రూపాయలు, నలిగిపోయిన 50 రూపాయల నోట్లు. నాకు అర్థమవుతుందండి. కొంతమంది కొన్ని సంఘాల్లో వాళ్ళ పాపం బాధపడతారు. వాళ్ళ సంఘాల్లో కాయిన్సే వేస్తారు వాళ్ళకి. నేను అడుగుతున్నాను దేవుడు అనగా నీకు ఇంత, అదే నీ ఇంట్లో ఫంక్షన్ చేయమంటే ఎంత అడుగుతాను, ఎంత ప్రెస్టేజ్కి పోతావు, ఎంత ఖర్చులు చేస్తావు, నీ బట్టకు పెట్టే ఖర్చు, నీ సోకులకు పెట్టే ఖర్చు అని అడుగుతున్నాను. దేవుడి పని విషయం ఎంత జరుగుతుంది, పరిచర్య జరుగుతుంది, సువార్త జరుగుతుంది, మనుషులను మార్చే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, మనుషుల్ని కట్టే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. నా ధనములో ఈ కష్టము దీనికి ఉపయోగపడు, నాకు ఎంతైనా శ్రేయస్కరం. ఈ ధనాన్ని నేను ఇక్కడ ఉపయోగిస్తే రేపొద్దున ఇక్కడ దాచుకుంటే చెమ్మటి, దొంగలు, ప్రతీది ఇక్కడ నాశనం అయిపోద్ది. కానీ దీన్ని ఎక్కడ నేను ఖర్చు చేస్తే ఒక దిక్కున సేవ్ అవుద్ది. ఆ బ్యాంక్ పేరు ఏంటి చెప్పిన? పరలోకం. పరలోకంలో అంటే అక్కడ సేవ్ అవుద్దట. అందుకే మొట్టమొదటి దేవుడు చెప్తున్నాడు, నువ్వు డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలంటే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. 2వది నీ కోసం ఖర్చు పెట్టుకోవాలి. కొంతమంది దరిద్రులు ఉంటారండి, వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టుకోరు. చాలా డబ్బులు ఉంటాయా? సరే అండి సార్ అలాగా రెస్టారెంట్కి వెళ్ళొద్దంటే 250 రూపాయలు ఎట్టి తినాలి. ఇప్పుడు బిర్యానీ 250 రూపాయలే, లేకపోతే ఎంత ఇచ్చేయాలి? 20 రూపాయలకి ఇచ్చేయాలి. వాళ్ళకి నడుతున్నా ఒక బిర్యానీ కూడా తినరండి. వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోకపోతే నేను అడుగుతున్నాను, ఆ డబ్బుని ఏం చేస్తావు? మీదేసి తగలేసుకుంటావా? నీ కోసం ఖర్చు పెట్టు, నీ వెనకాల ఉన్న దానికి ఖర్చు పెట్టు, నీ కూడా ఉన్న కుటుంబీకులు ఖర్చు పెట్టు. ఏం చేస్తావు ఆ డబ్బు? నీకు మేనేజ్ చేయడం తెలియాలి. 1 దేవుడి కోసం ఖర్చు చేయి, 2 నీ కోసం నీ కుటుంబం కోసం ఖర్చు చేయి, 3 చాలా ఇంపార్టెంట్, ఇతరుల అవసరాల కొరకు ఖర్చు చేయి. నీకు దేవుడు కొన్ని స్పష్టంగా చూపిస్తాడు, నీ మనసుకు తెలుస్తుంది వీళ్ళు నిజంగా అవసరంలో ఉన్నారా అని. నీ మనసు కనిపిస్తుంది. ఖచ్చితంగా వెనక ముందు చూడకండి. ఇచ్చే ముందు ఎప్పుడు ఇస్తావరా అని అడిగేవకు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చే ముందు ఒకటి మాత్రం మనం దేవుని పిల్లలుగా ఫిక్స్ అయ్యి ఇవ్వాలండి. వాళ్ళు ఎవరో అని ఫిక్స్ అయ్యి ఇవ్వాలి. ఇస్తారన్న ఆస్తి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎవరు? ఈ మధ్య దరిద్రం ఏంటి చెప్పినా తీసుకునేవారు. అడిగితే మనకి మళ్ళీ ఆత్మ లేదంటారు. మనకి ఇక్కడ అప్పు తీసుకుంది మన దగ్గర అప్పు తీసుకుని అడిగామంటే ప్రేమ లేదండి జేమ్స్కి. నాకు ప్రేమ లేదు, ఎందుకు డబ్బులు అడిగానని. నేను పోయిన lakhs of money పోయినాయి. నాకు తెలుసు ఎవరెవరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు అని తెలుసు. అది కాదు నేను ఎప్పుడో ఏం కోరుకుంటే చెప్పండి, మీరు కూడా అదే కోరుకోండి. మనకి డబ్బు కన్నా బాండింగ్స్ ఉంటాయి చూసారా, అది ఇంపార్టెంట్. డబ్బులు ఎలాగైనా వస్తాయి. బాండింగ్స్, నమ్మకాలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు, ఈ సేవ ఇది ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్.